అమీర్పేట అంటేనే స్టూడెంట్స్ అంటేనే అమీర్పేట, వాళ్ళకి దగ్గరలో ఉంది విసోర్స్ ఈ బ్రాంచ్. మెజారిటీ సెక్షన్ అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళి చదువుకుందాం అనుకునే మెజారిటీ సెక్షన్ స్టూడెంట్స్ అందరూ కూడాను దే విల్ ఫస్ట్ స్టెప్ ఇన్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్ లో అదర్ ప్లేసెస్ నుంచి ఏదన్నా ఊళ్ళో నుండో లేకుంటే వేరే సిటీస్ నుంచి వచ్చే వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళైనా ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికో లేదంటేనేమో ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి లేదంటే జాబ్స్ కి సర్చింగ్ కోసం వాళ్ళు కొన్ని కోచింగ్ తీసుకోవడానికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దే విల్ గివ్ ఫర్ అమీర్పేట్. అమీర్పేట్ తర్వాత వీళ్ళు ఏంటంటే డైవర్స్ అవుతారు. ఎక్కడికి అంటే కొంతమంది కుకట్పల్లికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దిల్సుఖ్నగర్కి వస్తారు. అట్లంటే మనకు ఈ 3 ప్లేసెస్ లో కూడా స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క పేరెంట్ అయినా కూడా మన దగ్గరికి ఈజీ యాక్సెసిబిలిటీగా ఉండాలని చెప్పి మనం ఈ అమీర్పేట ఆఫీస్ అండ్ కుకట్పల్లి జేఎన్టీ ఆఫీస్ అండ్ దిల్సుఖ్నగర్ ఆఫీస్ ఈ 3 కూడా స్టూడెంట్ బేస్ ఏరియాస్ కాబట్టి ఈ ప్లేస్ లో మన ఆఫీసెస్ ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంపేర్ టు దిల్సుఖ్నగర్ దీని కెపాసిటీ ఒక 30% ఎక్స్ట్రా ఉంటుంది. కంపేర్ టు అమీర్పేట్ మనకు ఇంకొక 15-20% ఎక్స్ట్రా ఉండేది కుకట్పల్లిలో స్టూడెంట్ మూవ్మెంట్. విసోర్స్ యొక్క సక్సెస్ కారణం ఏంటంటే మనం మెయిన్గా మా పర్సన్ ఒక స్టూడెంట్ని వాళ్ళ స్టూడెంట్ లాగా చూడరు. మా పర్సన్ ఎవరైనా మేము వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, ఏ విధంగా ట్రైన్ చేస్తామంటే ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ టు దేర్ బ్రదర్ ఆర్ సిస్టర్, వాళ్ళ సొంతంగా ఒక పర్సన్ సొంతంగా మా తమ్ముడు ఇప్పుడు వెళ్ళాలి అబ్రాడ్కి, మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా స్కాలర్షిప్స్ తెప్పించుకోవాలి, ఏ విధంగా ఎడ్యుకేషన్ లోన్ తెప్పించుకోవాలి బ్యాంకుల నుండి, ఏ విధంగా వీసా అప్లై చేయాలి, ఏ విధంగా వీసా తెప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే వీసా ఏ విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఎవరు చూసుకుంటారు, అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉన్నది, అండ్ అక్కడ స్టూడెంట్ కంఫర్టబుల్ గా ఉంటున్నారా, అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, ఇవన్నిటిని డే 1 నుంచి వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ లాగా మన వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి విసోర్స్ ఈ ఫీల్డ్ లో ఎంత స్ట్రాంగ్ గా నిలబడి బికాస్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనుకోవచ్చు విసోర్స్ సక్సెస్ అనేది.